హాయ్ అండి. ఈరోజు మనం స్ప్రింగ్ బూట్ గురించి నేర్చుకుందామండి. సో, ఈ ఈ సిరీస్ మొత్తం కూడా మీకు స్ప్రింగ్ బూట్ కవర్ అవుతుందండి. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు మెన్షన్ చేసింది బేసిక్స్. అంటే ఇది కూడా ప్యూర్ జాబ్ ఓరియెంటెడ్. అంటే మీరు జాబ్‌లోకి వెళ్తే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ పద్ధతిలోనే ఈ సిరీస్ ఉంటుంది. లేదు సార్ ఇంకా మాకు బేసిక్స్ నుంచి కావాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు ఈ వీడియో చూసుకుంటూ మీరు ఒకసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, మెన్షన్ చేసినట్లయితే దానికి తగ్గట్టుగా నేను వేరే సిరీస్‌ని స్టార్ట్ చేస్తానండి. ఓకేనా? ఇంకోటి చాలామంది మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇది మీకు ఆల్రెడీ చెప్తున్నానండి. ఇది మన ఛానల్ అనుకొని చేయండి. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే సపోజ్ నాకు ఈసారి ఏదైతే మీరు రాస్తున్నారో ఒక పీడిఎఫ్స్ కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, కాబట్టి మీరు మీ దగ్గర నుంచి నేను స్మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఓకే. ఎవరైనా పర్సనల్‌గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఫోన్ నెంబర్ ఉంటుందని మీరు కాల్ చేస్తే ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఫాస్ట్‌గా. ఎందుకంటే వీడియోస్ చేయడం ఇట్ విల్ టేక్ ఏ ప్రాసెస్. ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము వేరే బ్యాచెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుందండి. సో, దట్ ఈస్ ఏ రెగ్యులర్ థింగ్ కాబట్టి. ఓకే. రైట్. ఇప్పుడు ఇప్పుడు మన స్ప్రింగ్ బూట్ ఏదైతే ఉందో దీంట్లోంచి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న మీకు ఒక కాన్సెప్ట్ తెలవాలండి. యాక్చువల్‌గా ఈ ఏదైతే స్ప్రింగ్ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా మాక్సిమం వాడే 2 లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. ఒకటొచ్చేసరికల జావా, రెండోదొచ్చేసరికల డాట్ నెట్. సో, ఈ రెండిట్లో కూడా ఎక్కువ వాడేది మాత్రం ఇదండి. నెక్స్ట్ లెవెల్ ఇది. సో, అందువల్ల ఎక్కువ మంది కూడా జావా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సో, బికాస్ జాబ్స్ ఆర్ మోర్. ఓకే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, జావా ఇస్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకేనా. సో, మన దగ్గర ఏదైతే మన ఛానల్ ఉందో మన ఛానల్‌లో ఆల్రెడీ డాట్ నెట్‌కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. ఫ్రమ్ బేసిక్స్ కాంచి ఉన్నాయి. మీరు కావాలనుకునే వాళ్ళు వాటిని ఫాలో కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఐ రిప్లై టు దట్. ఓకే. నెక్స్ట్ వన్. సో, మీరు ఏ అప్లికేషన్స్ చూసుకున్నా కూడా, ఏ అప్లికేషన్స్ ఏవి చూసుకున్నా కూడా 2 విధాలుగా డెవలప్ చేస్తున్నారు. ఒకటొచ్చేసరికల్లా మోనోలిత్ అప్లికేషన్స్ అంటారు. మోనోలిత్ అప్లికేషన్స్. ఇంకోటొచ్చేకల్లా మైక్రో సర్వీసెస్ బేస్డ్. ఇక్కడ మీకు ఓల్డ్ ట్రెడిషన్ అంటే అంతకుముందు ఓల్డ్ ట్రెడిషన్ అంతా కూడా మోనోలిత్ అప్లికేషన్స్. మోనోలిత్ అప్లికేషన్ అంటే ఏంటంటే మీకు ఫ్రంట్ ఎండ్ అక్కడే ఉంటుంది. బ్యాక్ ఎండ్ కూడా 2 ఇంటర్మింగిల్ అయి కలిసిపోయి ఉంటాయి. యూ కాంట్ సెపరేట్. సపోజ్ ఏదైనా ఒక ఫంక్షనాలిటీని డెవలప్ చేశారు ఆల్రెడీ F1 అనే ఫంక్షనాలిటీ. F2 అనే ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలంటే మీరు ఏదైతే సర్వీస్ ఉందో దాన్ని ఫస్ట్ స్టాప్ చేయాలి. F2 సర్వీస్‌ని యాడ్ చేసి మళ్ళీ సర్వర్‌ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, అదే మైక్రో సర్వీస్ కాన్సెప్ట్ డిఫరెంట్ అండి. అంటే ఫ్రంట్ ఎండ్ అనేది వేరే టెక్నాలజీలో డెవలప్ చేస్తారు. మరియు బ్యాక్ ఎండ్ అనేది ఇంకో టెక్నాలజీలో సెపరేట్ చేస్తారు. దీస్ 2 ఆర్ ఇండిపెండెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం దెర్ ఈస్ ఫుల్ డిపెండెంట్ ఇక్కడ. ఇక్కడ ఇండిపెండెంట్. ఫ్రంట్ ఎండ్‌ని మీరు దేంట్లో డెవలప్ చేస్తారు? యాంగులర్‌లో కానీ, రియాక్ట్‌లో కానీ, వ్యూ జేఎస్‌లో కానీ. ఓకే. ఈ మూడిటికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయండి. ఎవరైనా పర్సనల్‌గా ఫ్రంట్ ఎండ్ ట్రైనింగ్ అనుకున్న వాళ్ళు మీరు పింక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వచ్చేసరికల్లా ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి జావాలో డెవలప్ చేస్తున్నారు. ఓకే. సార్ నాకు ఇక్కడ సెపరేట్ చేయటం వల్ల మీకు ఇక్కడ ప్లస్ ఏమైందంటే, సార్ నాకు రేపు ఫ్యూచర్‌లో నాకు జావా వద్దండి డాట్ నెట్ వాడతాము అని కంపెనీ ఫీల్ అవుతే వాళ్ళు ఈజీగా మార్చవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సెపరేట్. ఓకే. సో, అందువల్లనే వీళ్ళు ఇప్పుడు మైక్రో సర్వీస్ అనే కాన్సెప్ట్‌ని వాడటం జరుగుతుందండి. ఓకే. అందర్ థింగ్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్‌లో కొత్త ఫంక్షన్ యాడ్ చేసింది. సో, ఇక్కడ మీకు డిపెండెన్సీ అనేది ఉండదు. F1, F2 ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీరు మళ్ళీ సర్వర్‌ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే. సో, అదొక బెనిఫిట్. సో, ఇప్పుడు బాగా పాపులర్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే మైక్రో సర్వీసెస్. సో, ఇప్పుడు మీకు సిరీస్‌లో కూడా కవర్ చేసేది మైక్రో సర్వీస్. ఈ సిరీస్‌లో మీరు జావా ద్వారా డెవలప్ చేసేది ఏంటంటే ఏపీఐస్. అసలు ఏపీఐ అంటే ఏంటి కూడా మీకు బేసిక్స్ కూడా మీకు ఇక్కడ కవర్ చేస్తాను. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా. నెక్స్ట్ వన్. సో, దీనికి అంటే ఇప్పుడు బిఫోర్ మీరు స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు దీనికి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి? ఓకే. ప్రీ రిక్విజిట్ అంటే మీకు ఆల్రెడీ ఏం తెలిసి ఉండాలి అంటే మీకు ఆల్రెడీ కోర్ జావా తెలిసి ఉండాలండి. కోర్ జావా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికల్లా అడ్వాన్స్డ్ జావా తెలిసి ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా తెలిసి ఉండాలి. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా తెలిసి ఉండాలి. ఓకే, ఈ మూడింటికి సంబంధించినటువంటి ఆల్రెడీ వేరే ఛానల్స్లో కూడా ఉన్నాయి. మీకు సార్ మీరు కామెంట్స్లో ఇంకా మెన్షన్ చేస్తే ఈ 3 కూడా మీకు స్టార్ట్ చేస్తాను సపరేట్ సిరీస్గా. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇవి కంపల్సరీ మీకు వచ్చి ఉండాలండి, ఐడియా ఉండాలి. ఓకే, మీరు అంటే 100% పర్ఫెక్ట్ అని కాదు, తెలిసి ఉంటే ఇలా వాడతారని తెలుసున్నా మీకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికల్లా మీకు కావాల్సినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ బూట్ అవసరం అనుకుంటే మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏమి ఉండాలి మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి అంటే జావా ఉండాలండి కంపల్సరీ. రెండోది వచ్చేసరికి ఎక్లిప్స్ అనేది ఉండాలి. ఓకే, మీకు కొంతమంది చెప్తారు టామ్ క్యాట్ సర్వర్ అని. మీరు టామ్ క్యాట్ సర్వర్ అవసరం లేదండి, ఎందుకంటే మనం సపరేట్గా స్ప్రింగ్ బూట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ ద స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్. సో ఆటోమేటిక్గా టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అప్లికేషన్తో పాటు. సో మీకు అవసరం లేదు, ఓన్లీ ఈ 2 చాలండి. ఓకే, సో జావాకి ఎలా వెళ్ళాలి అని అంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను బ్రౌజర్కి వెళ్తున్నాను. ఈ బ్రౌజర్ లోపల మీరు జావా డౌన్లోడ్స్ అని కొడితే మీకు ఆటోమేటిక్ ఈ సైట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు JDK 17 దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీన్ని మీకు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది. దీంట్లో కూడా మీరు ఏది డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి విండోస్ వర్షన్లో మీరు విండోస్ కాబట్టి ఎక్కువ విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, MSI ఇన్స్టాలర్ ఇది 64 వర్షన్ MSI ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మీకు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్ అవుతుంది. సరే జావా ఇన్స్టాల్ అంటే మాకు ఎలా తెలుస్తుందండి అని అంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జావా స్పేస్ -VERSION వర్షన్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా జావా వర్షన్ మీకు కనిపిస్తుంది. ఇదే మనకి జావా మీ సిస్టమ్లో ఇన్స్టాల్ అయింది అని. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మీకు ఎక్లిప్స్ అని డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు ఇలా సైట్ వస్తుంది. మీరు ఫస్ట్ క్లిక్ చేయగానే సైట్ ఇలా వస్తుందండి. దీని లోపల మీకు ఇక్కడ డౌన్లోడ్ ప్యాకేజ్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇది వచ్చేసరికి స్టాండ్ అలోన్ వాటికి వాడతారండి. మీరు వాడాల్సింది ఇది ఎక్లిప్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్ ఇదండి. మీరు దీనిలో విండోస్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అది కొంచెం పర్మిషన్స్ అడుగుతుందండి. దానికి సంబంధించిన పర్మిషన్స్ నెక్స్ట్ అని కొడితే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అది కూడా మీకు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనే ప్రాసెస్ కూడా మీకు కవర్ చేస్తానండి. ఓకే, సో ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాలర్ కాదండి, ఇది మనకి ఒక జిప్ ఫైల్ లాగా వస్తుంది. అది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు చూడండి, ఇలా ఒక జిప్ ఫోల్డర్ వస్తుంది. మీరు రైట్ క్లిక్ అని కొట్టేసేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొట్టండి, లేకపోతే ఎక్స్ట్రాక్ట్ ఈ పేరుతోటి క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇలా ఎక్స్ట్రాక్ట్ ఒక ఫోల్డర్ వస్తుందండి. ఓకే, ఈ ఫోల్డర్ని క్లిక్ చేస్తే మీకు లోపల ఇలా ఎక్లిప్స్ అనే ఫోల్డర్ వస్తుంది. ఓకే, ఈ ఎక్లిప్స్ అనే ఫోల్డర్ లోపల మళ్ళీ ఎందుకని చెప్పి దాన్ని నేను బయట పెట్టాను. దీని లోపల ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ థింగ్. దీని మీద రైట్ క్లిక్ కొట్టి నేను ఓపెన్ అంటున్నాను చూడండి ఇక్కడ. సో ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇంకోటి కంపల్సరీ ఇన్ బిట్వీన్ మీరు మర్చిపోకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి. సో మీకు ఆల్రెడీ చెప్పిన ఇది మన ఛానల్. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే మీకు అవసరమైన ఎనీ నోట్స్, మీ కెరీర్ బిల్డ్ కావడానికి ఏ విధమైనటువంటి నోట్స్ అవసరమైనా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఈ ఛానల్ మీరు ఎంత గ్రో చేసుకుంటే నాకు కూడా అంత బెనిఫిట్, మీకు కూడా అంత బెనిఫిట్. రైట్ అండి, ఇక్కడ చూడండి ఇది ఎక్లిప్స్ అండి. సో ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఎక్లిప్స్లో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనము ఇప్పుడు అంటే ఏదైతే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ మీరు అప్లికేషన్ చేస్తున్నారు, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ చేస్తున్నారు కదా, ఈ అప్లికేషన్ని క్రియేట్ చేయటం 2 వేస్లో చేస్తారు. ఒకటి వచ్చేసరికి ఎక్లిప్స్ ద్వారా. ఎక్లిప్స్ డైరెక్ట్గా అంటే కాదండి, మీరు ఇక్కడ ఒక ప్లగ్గిన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. స్ప్రింగ్ బూట్కి సంబంధించినటువంటి ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దట్ ఆటోమేటికలీ ఇట్ విల్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ఇంకొకటి వచ్చేసరికి స్ప్రింగ్ బూట్ ఇనిషియలైజర్ అని ఉంటుంది. స్ప్రింగ్ బూట్ ఇనిషియలైజర్ అని ఉంటుంది. సో దీంట్లో మీరు ఏం చేయాలి, మీకు ఆ సైట్ ఓపెన్ కాకుండా దానికి సంబంధించి మీకు ఏమేమి డిపెండెన్సీస్ కావాలి మెన్షన్ చేసి
డౌన్లోడ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫోల్డర్ని మీరు ఎక్లిప్స్ లోపల ఓపెన్ చేయాలండి. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా దీంట్లోనే జరిగిపోతుంది. ఎక్కువ మంది వాడేది ఇది. ఓకే. సో అంతకుముందు ఈ ఆప్షన్ లేదు కాబట్టి ఇది వాడేవాళ్ళు. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్లగ్ఇన్ వచ్చింది కాబట్టి ఎక్లిప్సే వాడతారు. సో ఈ ప్లగ్ఇన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు విండోస్ హెల్ప్ లోపల ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుందండి. క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు పైన ఏదైతే ఇక్కడ ఫైండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫైండ్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ లోడ్ కావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇక్కడ పైన ఫైండ్లో స్ప్రింగ్ బూట్ అని చెప్పి పక్కన లాస్ట్లో గో అని కనిపిస్తుంది కదా, ఆ గోని మీద క్లిక్ చేయండి. ఇంకొకటి స్మాల్ థింగ్ అండి, ఇక్కడ నేను వాడే ఎక్లిప్స్ వచ్చేకలా నేను డార్క్ థీమ్ వాడుతున్నాను. కారణం ఏంటంటే మన కళ్ళకి ఏమీ ఎఫెక్ట్గా ఉండదు, ఎక్కువసేపు మీరు వర్క్ చేయలేస్తారు. మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, ఇది ఓన్లీ స్టూడెంట్స్ కోసం కాదండి. ఇట్ ఈస్ మీకు స్టూడెంట్స్గా నేర్చుకుంటే ఇంకా సూపర్ బెటర్, ఎందుకంటే మీరు జాబ్ రెడీగా ఉంటారు. ఓకే. ఇది ప్రొఫెషనల్గా అంటే రేపు మీరు జాబ్లో జాయిన్ అయితే మీకు ఒక సీనియర్ డెవలపర్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ రెడీ టు వర్క్. నేను అది ప్రామిస్ చేస్తున్నాను. యు ఆర్ రెడీ. మీకు అక్కడ నుంచి కూర్చొని ఇలా చేయాలి సలహా అవసరం కూడా లేదు. నాకు వాళ్ళ ఐడియా చెప్తే మీరు చేయగలిగే స్థాయిలో మిమ్మల్ని ఈ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను డెవలప్ చేయడానికి. ఓకే. డోంట్ థింక్ లైక్ ఇది బేసిక్ ట్యూటోరియల్స్ లాగా ఉండదు. మీకు ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళి లాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీకు ఫుల్లీ ఫంక్షన్ ప్రాజెక్ట్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఫాలో కంటే ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు సపోజ్ ఏదైనా కాన్సెప్ట్ రాకపోయినా సార్ మాకు ఈ కాన్సెప్ట్ కావాలనుకునే వాళ్ళు కూడా మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఎక్లిప్స్కి సంబంధించినటువంటి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎక్లిప్స్లో షార్ట్కట్స్ ఎలా వాడాలి, డార్క్ థీమ్ ఎలా వాడాలి, దీంట్లో షార్ట్కట్స్ ఏంటి, ఇప్పుడు ఐకాన్స్ ఇక్కడ చూడండి మీకు పెద్దగా ఉన్నాయి. అదే మీరు ఇన్స్టాల్ చేసిన ఎక్లిప్స్ ఐకాన్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఎలా వాడాలి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు సపరేట్గా చేస్తాను. సో ఎందుకంటే మాస్టరింగ్ ద ఐడి ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. కోడ్తో పాటుగా మీరు ఏదైతే మీరు ఐడియాలో వర్క్ చేస్తున్నారో దాన్ని మాస్టరీ కావటం వల్ల మీ కోడింగ్ స్పీడ్ త్రిబుల్ అవుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ నేను స్ప్రింగ్ బూట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ప్లగ్ఇన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారుగా. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. సో మామూలుగా మిగతా వాటికి అయితే ఇట్లా ఇన్స్టాల్ అని వస్తుంది. మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఇది ఇన్స్టాల్ అని చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి ఎక్లిప్స్ రీస్టార్ట్ అని అడుగుతుంది. ఎస్ రీస్టార్ట్ అని చేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. సార్ నాకు ఇన్స్టాల్ అయ్యే ప్రూఫ్ ఏంటి సార్ అంటే జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఇన్స్టాల్ నాకు ఎలా తెలుస్తుందంటే విండోస్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లో మీకు ఇక్కడ స్ప్రింగ్ బూట్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్ప్రింగ్ కనిపిస్తుందా, ఈ ఈ జస్ట్ ఈ మీకు ఈ లెఫ్ట్ సైడ్ దీంట్లో ఇది కనిపించింది అంటే దాని మీనింగ్ మీకు అది ఇన్స్టాల్ అయినట్టు ప్రూఫ్ అండి. ఓకే. నెక్స్ట్ సరే ఇప్పుడు బాగానే ఉంది. నేను ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. ఎలా అని అంటే జస్ట్ ఫైల్లోకి వెళ్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి మామూలుగా మేవెన్ అంటే జనరల్గా అంతకుముందు మేవెన్ వాడేవాళ్ళు. మేవెన్ వాడితే మళ్ళీ మీరు డిపెండెన్సీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలా చేయబాకండి. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీకు స్ప్రింగ్ బూట్ ఇది మామూలుగా ఇలా కొలాప్స్ ఉంటుంది, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసి స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ మీకు డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేమ్ మీకు అంతకుముందు నేను 2 చేశానని నేను 3 పెడుతున్నాను. ఓకే. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ మేవెన్ అనే పెట్టుకోండి, గ్రేడెల్ వాడబాకండి. ఓకే. ఇక్కడ జార్ నెక్స్ట్ మీకు జావా వర్షన్, ఏ జావా వర్షన్ ఈ ప్రాజెక్ట్ రన్ కావాలంటే 17th వర్షన్. ఏ లాంగ్వేజ్ వాడదాం అనుకున్నారు, మనం జావానే కదా, జావా వాడుతున్నాం. సో నెక్స్ట్ మీకు డిపెండెన్సీస్, ఏ డిపెండెన్సీస్ మీకు దీంట్లో మనకి జనరల్గా ఏ డిపెండెన్సీస్ ఉండాలి అంటే ఇక్కడ మామూలుగా ఒక వెబ్ డిపెండెన్సీస్ అని ఉంటుంది. ఇక్కడ జనరల్గా మీకు వచ్చేసరికి ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే స్ప్రింగ్ బూట్ కాబట్టి జస్ట్ నేను సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవేమో అవైలబుల్ అండి, ఇవేమో సెలెక్టెడ్. మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారో మనకు ఒక స్ప్రింగ్ వెబ్ చాలు. ఓకే. ఈ స్ప్రింగ్ వెబ్ వల్ల ఇక్కడ చూడండి మీకు దీని మీద కర్సర్ తీసుకెళ్ళని కూడా చెప్తుంది. ఇక్కడ చూడండి రెస్ట్ ఏపీఎస్ తయారు చేసుకోవచ్చు, టోటల్ వెబ్ అప్లికేషన్ మోనోలిత్ అప్లికేషన్ కూడా మీరు బిల్డ్ చేయొచ్చండి. ఓకే. నాకు ఇది కావాలి. ఓకే. నెక్స్ట్ అయిపోయినాక జస్ట్ ఫినిష్ అని కొట్టండి. సో ఆటోమేటిక్గా మీకు ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. కింద చూడండి ఇక్కడ మీకు జస్ట్ నా ఏదైతే ఉందో దాని పైకి అంటున్నాను. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రన్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూసారా, కింద వైట్గా కనిపిస్తుంది కదా, అలా రన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటిల్ అది రన్ అయ్యేంత వరకు ఆగాలి. సో రన్ అయిపోయిందండి.
ఇప్పుడు నేను దాన్ని చూడాలంటే జస్ట్ ఇక్కడ మీకు విండో కనిపిస్తుంది కదా. విండో లోపల ఇక్కడ షో వ్యూ కనిపిస్తుంది కదా. షో వ్యూ లోపల ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు కనిపిస్తుంది చూడండి. నేను ఆల్రెడీ 3 ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్ప్రింగ్ బూట్ 3, ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం మనం క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. దీని లోపల యాక్చువల్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే దీని లోపల ఇక్కడ చూడండి, ఎస్ఆర్సి మెయిన్ జావాలో ఉంటుంది. దీని లోపల ఎక్స్పాండ్ చేస్తున్నాను, దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్ ఫైల్. మీరు ఆల్రెడీ మీకు జావాలో కోర్ జావా తెలుసుంటే ఇస్ ద మెయిన్ మెథడ్ విచ్ ఇస్ ద యాక్చువల్ మెథడ్ అనమాట. దీన్ని రూట్ మెథడ్ అనొచ్చు. ఓకే, ఇస్ ద బేస్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని రన్ చేయడం ఎట్లా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనం స్ప్రింగ్ బూట్లో మీరు టామ్ కేర్ సర్వర్ని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని రన్ చేయడం మరి ఎట్లా టెస్ట్ చేయాలంటే ఇక్కడ జస్ట్ అందుకోసమే ట్యాబ్ కొడుతున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లోపల నేను వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ అని టైప్ చేస్తున్నానండి. స్ప్రింగ్ బూట్. ఓకే, కంపల్సరీ మనం సెమికోలన్ వాడాల్సి ఉంటుంది. నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కొడతాను చూడండి, మీకు ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ సింబల్ వస్తుందంటే నాట్ సేవ్డ్ అని. మీరు ఒకసారి సేవ్ అని కొట్టండి, ఆటోమేటిక్గా స్టార్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను రన్ చేయాలి. రన్ చేయడం ఎట్లా అంటే ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ రన్ యాజ్ అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. రన్ యాజ్కి వెళ్ళాక ఇక్కడ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యాప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇది రన్ అయిపోతుందండి. ఇక్కడ మీకు టర్మినల్లో కూడా మనం ఏవైతే కామెంట్ ఇచ్చాం చూడండి, వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్. ఓకే, మరి దీన్ని ఇక్కడ వెబ్ అప్లికేషన్ అంటున్నారు కదండి, ఎట్లా ఓపెన్ చేయాలంటే లోకల్ హోస్ట్ 8080 అని మెన్షన్ చేయాలి. ఇక్కడ పోర్ట్ వచ్చేకల 8080. ఇక్కడ చూడండి, వైట్ లేబుల్ ఎర్రర్ మెసేజ్ ఇది వస్తుందంటే మీకు ప్రాజెక్ట్ కరెక్ట్గా వర్క్ అవుతుందని లెక్క. ఓకే సార్, మరి నాకు అవుట్పుట్ ఏం రావట్లేదు ఏంటంటే మనం ఇంకా ఎటువంటి ఏపీఎస్ కూడా మనం క్రియేట్ చేయలేదు, మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏ విధంగా మనం ఒక అప్లికేషన్ రన్ చేయాలో. మరి ఆఫ్ చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ సింబల్ చూడండి, స్టాప్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని మనం రన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు నెక్స్ట్ దాంట్లో ఇంకా మీకు క్లియర్గా చెప్తానండి. సో మీకు దీని వరకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, దీంట్లో ఇంకేమైనా కొత్త మీకు కాన్సెప్ట్స్ కావాలనుకునే వాళ్ళు కూడా పింక్ చేయండి. ఇంకొకటి మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో నేను కవర్ చేసే డేటాబేస్ వచ్చేలా ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, ఎస్క్యూఎల్ సంబంధించినటువంటి బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఆ డేటాబేస్ నేను దీంట్లో కవర్ చేస్తున్నాను. మీకు వేరే డేటాబేస్ కావాల్సి అనుకునే వాళ్ళు కూడా ఒకసారి మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, అండ్ దట్ థింగ్ మీరు ఆల్రెడీ కొంతమంది మర్చిపోతున్నారు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.